హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మళ్ళీ నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసినాను. స్పెషల్ ఏంటంటే మాకు మా వెడ్డింగ్ యానివర్సరీకి ఒక మంచి గిఫ్ట్ అండి. ఎయిర్ ఫ్రైయర్ మిషన్ గిఫ్ట్గా ఇచ్చారు. అందులో ఫస్ట్ ఈ విధంగా చికెన్ లెగ్ పీసులు గ్రిల్ చేస్తున్నాము. అసలు ఎలా అవుతుంది ఏంటి అనేది మేము కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నాము. దానికోసం ఒక 2 లెగ్ పీసులు, ఒక 2-3 బ్రెస్ట్ పీసులు తీసుకొని దానికి సరిపడేంత గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫుడ్ కలరు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక 1 టీ స్పూను నిమ్మరసము, 2 టీ స్పూన్స్ ఆయిల్, ఇవన్నీ వేసుకొని మంచిగా మనకు మసాలా అయితే మిక్స్ చేసి పెట్టుకొని దానిలో లెగ్ పీసులన్నీ కొంచెం ఘాట్లు పెట్టుకొని, అంటే మనకు మసాలా అంతా పట్టడం కోసము ఘాట్లులాగా పెట్టుకొని వాటిని ఈ మసాలా మిశ్రమంలో మొత్తము కలిపి ఒక ½ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాము. మనము డీప్ ఫ్రై చేసుకోకుండా అసలు ఆయిల్ అనేది లేకుండా ఎంత బాగా అంటే అంత బాగా అయినాయండి. నేను ఈ వీడియో చేసే ముందే తినేసినాం కాబట్టి చెప్తున్నాను. ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ గిఫ్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఇంత బాగా వస్తాయని కూడా మేము అనుకోలేదు. ఈ విధంగా పీసులన్నీ వేసుకొని జస్ట్ ట్రై చేయడం కోసమే కాబట్టి ఒక 2 లెగ్ పీసులు, ఒక 3 బ్రెస్ట్ పీసులు అయితే తీసుకొని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత ఇంకా మనకు నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఫ్రైయర్ మిషన్ అండి. దీనిలో మనకు ఒక కంటైనర్ లాగా ఇచ్చారు. దానిలో ఒక ప్లేట్ ఇచ్చారు. ఆ ప్లేట్కి ఆయిల్ కాకుండా జస్ట్ బటరు మనము జస్ట్ ఇట్లా అంటిస్తాం అంతే అండి. ఎక్కువ వేయడం లేదు అసలు. మనము దానిలో కూడా ఒక 1 టీ స్పూన్ అంతే వేసాము ఆయిల్ కూడా. కాకపోతే బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుందని బటర్ అప్లై చేసి అంటుకోకుండా ఈ పీసులన్నీ ఇందులో పెట్టేసి దీనికి మనకు డిస్ప్లే ఇచ్చారండి. డిగ్రీస్, టైమింగ్, మనకు గ్రిల్లా లేకపోతే ఫ్రైయా, అట్లా బేకింగ్, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మనమైతే చికెన్ కాబట్టి గ్రిల్ ఆప్షన్ తీసుకున్నాను. ఈ విధంగా అన్నిటినీ మంచిగా పేర్చి పెట్టుకొని పైన కొంచెం లైట్గా బటర్ అలా చూసారు కదా, జస్ట్ 2 డ్రాప్స్ అట్లా వేస్తున్నాము. అంటే స్టార్టింగ్ కదా, అసలే వేయకపోతే వస్తాయో రావో అని కొంచెం టెన్షన్తో కొంచెం అయితే వేసాము మేము. ఎంతైనా డీప్ ఫ్రైకి పట్టినంతలో ఒక పావు వంతు కూడా పట్టదండి మనకు. చూసారు కదా, మనకు డిస్ప్లే ఇచ్చారు 200 డిగ్రీస్. అలాగే మనం టైమింగ్ అంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయితే పెట్టాము మేము. 10 మినిట్స్ పెట్టుకొని గ్రిల్ ఆప్షన్లో పెట్టుకున్నాము. గ్రిల్ ఆప్షన్లో పెట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కగానే మనకు టైమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, 10 మినిట్స్ పెట్టుకుంటున్నాము. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఫ్రై అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ మనము ఆ కంటైనర్ బయటికి లాగేసుకొని ఆ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, లెగ్ పీసులు చూసారు కదా ఎంత బాగానే అంటే వన్ సైడ్ ఇంకొక సైడ్ తిప్పుకుంటున్నాము. వన్ సైడ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసాము, తిప్పి పెట్టుకున్నాము. ఆ సైడ్ కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి అన్ని పీసులు తిప్పి పెట్టుకుని సేమ్ మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే టైం అనేది పెట్టుకున్నాము. ఎంత ఎక్సలెంట్ టేస్ట్ అంటే చాలా బాగా అయిందండి. మీరందరి వీడియో ఒకసారి చూడండి. వీలైతే మీరు కూడా ఎయిర్ ఫ్రైయర్ మిషన్ తీసుకోండి, చాలా బాగుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.